చిన్న చిన్న పదాలతో హిందీ నేర్చుకోండి. చిన్న చిన్న పదాలండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ హిందీ నేర్చుకోవాల్సిన పనిలే. తెలుగు తెలిస్తే చాలు, మీకు తెలుగు తెలుసు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉండకపోవచ్చు సూత్రంతో స్పోకెన్ హిందీ. ఉండకపోవచ్చు ఏ సూత్రం అండి? ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. జరిగి ఉండకపోవచ్చు పనులు హిందీలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండకపోవచ్చు. ఆ జరిగి ఉండకపోవచ్చు అనే పనులు హిందీలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఉండకపోవచ్చు. తెలుగు వాక్యంలో ఉండకపోవచ్చు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళి ఉండకపోవచ్చు, చదివి ఉండకపోవచ్చు, నేర్చుకొని ఉండకపోవచ్చు, పాడి ఉండకపోవచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు షాయద్ నహి అని చెప్పి అక్కడ ఒక వెర్బ్ పెట్టి ఆవోగా అనే పదం వాడాలి. నిజమే కదండి, డే టు డే లైఫ్లో ఒకతను ఫెయిల్ అయి ఉంటే అతను చదివి ఉండకపోవచ్చు, దానివల్ల ఫెయిల్ అయ్యాడు, లేదా నేర్చుకుని ఉండకపోవచ్చు, దానివల్ల ఫెయిల్ అయ్యాడు అంటుంటాం కదా ఇలా. సో ఇలా అంటుండే అన్ని హిందీలో ఎలా చెప్పాలో చెప్దాం. ఓకే, ఇప్పుడు పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. తెలుగులో హిందీలో ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి వాక్యాలు? 5 వాక్యాలు ఉన్నాయి. ఏంటవి? నేను వెళ్ళి ఉండకపోవచ్చు, నేను చదివి ఉండకపోవచ్చు, నేను నేర్చుకుని ఉండకపోవచ్చు, నేను పాడి ఉండకపోవచ్చు, నేను మాట్లాడి ఉండకపోవచ్చు, నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ గయా హోగా. బాగా గమనించండి, అన్ని గయా హోగా, పడా హోగా, సీకా హోగా, గాయా హోగా, బాత్ కర్ హోగా అంటే మిగతాదంతా కామన్ అండి. నేను చదివి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ పడా హోగా. నేను నేర్చుకుని ఉండకపోవచ్చు, షాయద్ మే నహీ సీకా హోగా. నేను పాడి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ గాయా హోగా. నేను మాట్లాడి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ బాత్ కరా హోగా. బాగా గమనించండి, ఓన్లీ 5 సెంటెన్స్ హిందీ సెంటెన్స్లు చూస్తే ఆ వెర్బ్ ఒక్కటే, అంటే తెలుగులో కూడా అదే విధంగా ఉందనుకోండి, గయా, పడా, సీకా, గాయా, బాత్ కరా కామన్, మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఓకే, ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. నెక్స్ట్ కదా అండి. తెలుగులో హిందీలో తెలుగులో ఎన్ని ఉన్నాయి? 7 వాక్యాలు, 5 వాక్యాలు. నేను తిని ఉండకపోవచ్చు, నేను చూసి ఉండకపోవచ్చు, నేను చెల్లించి ఉండకపోవచ్చు, నేను రాసి ఉండకపోవచ్చు, నేను నడిచి ఉండకపోవచ్చు. నేను తిని ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ ఖాయా హోగా. నేను చూసి ఉండకపోవచ్చు అంటే షాయద్ మే నహీ దేఖా హోగా. నేను చెల్లించి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ దియా హోగా. నేను రాసి ఉండకపోవచ్చు అంటే హిందీలో షాయద్ మే నహీ లిఖా హోగా. నేను నడిచి ఉండకపోవచ్చు, నడవడాన్ని ఏమంటారు? చల్. ఇప్పుడు ఇక్కడ చలా అని చెప్పాలి. షాయద్ మే నహీ చలా హోగా. బాగా అబ్జర్వ్ చేస్తే కష్టమే అనిపించదండి. అబ్జర్వ్ చేయకుండా ఏదో క్యాజువల్గా వింటే మటుకు ప్రయోజనం ఉండదు. ఆ టెక్నిక్ ఏంటో చూడండి. అన్నిటికీ ఆ సౌండ్ వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో హిందీ ఖాయా, దేఖా, దియా, లిఖా, చలా. ఆ సులువు అనేది బాగా గమనించండి. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి.